భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోని 3 రోడ్ల కూడలిలో అనుమానాస్పదమైన విధంగా ఉంచిన క్షుద్ర పూజల వస్తువులు గ్రామస్థులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. రాత్రంతా శాంతియుతంగా ఉన్న గ్రామంలో ఈ దృశ్యం కనిపించడంతో స్థానికులు చకితులయ్యారు. పూజా సామగ్రిలో నిమ్మకాయలు, కుంకుమ, ఎర్రబొట్టు, కొయిల బొగ్గులు, మేక చెవి ముక్కలు లాంటి అనేక వస్తువులు కనిపించాయి. ఇది నాగ పంచమి రోజున జరగడం వల్ల దీని వెనుక శక్తుల కోసం కొందరు క్షుద్ర పూజలు నిర్వహించి ఉండవచ్చని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు వ్యక్తిగత కక్షలతోగాని గ్రామంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకుగాని ఈ పూజలు చేసి ఉండవచ్చని ఇంకొంతమంది భావిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు యువకులు సంఘటితమై ఆ క్షుద్ర పూజల సామగ్రిని తొలగించి అక్కడికక్కడే తగలబెట్టారు. గ్రామంలో ఇప్పటికే ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలను తగ్గించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా కళాజాతలు, బహిరంగ చర్చల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి అనారోగ్యపరమైన, భయాందోళన కలిగించే చర్యలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.